లైఫ్ ఈజ్ ఏబుల్ టు హ్యాపెన్ విత్ ఆల్ దీస్ బికాజ్ ఐ టేక్ హెల్ప్ అండి. నాకు ఏ విషయంలో ఎక్కడ ఏది అవసరం వస్తే నేను నిర్మొహమాటంగా నేను హెల్ప్ తీసుకుంటాను. నాకు పెద్దవాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు, పిల్లల విషయంలో స్టార్టింగ్లో పుట్టగానే లేదు మొత్తం A to Z నేనే చేయాలనిపిస్తుంది, నేనే చేసుకోవాలి. అందులో ఉండేదాన్ని. అది చూసి ఒకళ్ళు నాకు సలహా ఇచ్చారు, ప్లీజ్ అలాంటి ప్రెషర్ ఎప్పుడూ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ ద చైల్డ్. నేను చేయాలి అనుకోవడం కొంతవరకు స్వార్థం ఉంది అందులో, లేదు వాళ్ళకేం కావాలో అది చేయాలి, అందులో తేడా ఉంది. సో ఫస్ట్ పిల్లల రొటీన్ వాళ్ళకేం కావాలో అది గుర్తించి ఐ ప్లాన్ మై డే. సపోజింగ్ మధ్యాహ్నం ఒక 2 hours ఇంటర్వ్యూ నేను యాంకరింగ్ షో చేసి రావాలనుకోండి, ఆ 2 hours వన్ డే ముందే నేను ప్లాన్ చేసుకుంటాను, ఎవరు రావాలి, ఏం ఉండాలి, వాళ్ళకి ఏం పెట్టాలి అన్నీ చెప్తానండి. నాకు ఉన్నారు ఒక ఆంటీ, మై కుక్ కమ్స్ అండ్ హెల్ప్స్ మీ, తను కూడా ఒక మదర్లీ ఫిగర్ లాగా. నాకు రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అంజలి గారు, వెరీ ఇంపార్టెంట్. నాకు ఆ నమ్మకం అనేది, దగ్గర వాళ్ళు అనేది, ఒక్కసారి నాకు ఎటువంటి డౌట్ వచ్చినా లేదు వీళ్ళని కొంచెం దూరం పెడితేనే బెటర్ అన్నప్పుడు నేను అది ఫాలో అవుతానండి. ఎందుకంటే మన గట్ ఫీలింగ్ ఎప్పుడు తప్పు చెప్పదు. ఒకళ్ళు మనకు సహాయపడుతున్నారంటే వాళ్ళ మాటల్లో చెప్పనక్కర్లేదు, తెలిసిపోతుంది మనకి 100%. సో సమ్హౌ పిల్లలు పుట్టిన తర్వాత ఐ ఫీల్ మదర్స్లో ఆ సెన్స్ పెరుగుతుంది. అవును, దట్ you should go by what your gut feeling says. ఆ గట్ ఫీలింగే మూవీ ఇండస్ట్రీలో కూడా యూజ్ అవుతుంది. హౌ యూ షుడ్ డ్రా యువర్ లైన్ అనేది నాకు నేర్పించింది. ఎస్, యూ హ్యావ్ టు డ్రా యువర్ లైన్, యూ హ్యావ్ టు డ్రా యువర్ బౌండరీస్. అది ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటాం మనం. అవును అవును, అప్పుడే 10 ఏళ్ళు అయ్యాక వెనకాల మన గ్రాఫ్ చూసుకుంటే ఓకే అని అనిపిస్తుంది. నిజం నిజం. బికాజ్ ఒక్కసారి మన లోపల ఇన్నర్ వాయిస్ని మనం నమ్మకుండా జస్ట్ చేయాలని అలా ఫ్లోలో వెళ్ళిపోతే నాకైతే ఆ అవసరం అనిపించదండి. కానీ మన మదర్ తోటి మనం మనసులో ఏమనుకుంటున్నాము, అవును, ఎలా ఫీల్ అవుతున్నాం అది చాలా ఓపెన్గా మాట్లాడేస్తాం. Yes. కానీ మన అదర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి 100% అంత ఓపెన్గానే ఇలా అనుకుంటున్నాను, నో ఇలా కాదు, ఇలా అయితే నాకు కుదరదు అని చెప్పడానికి చాలా హెసిటేట్ అవుతాం. అవునండి. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? నేనే ఇంకొకళ్ళకి వేసే ప్రశ్న ఇది, బికాజ్ నాకే ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలి కాబట్టి. అంటే కొన్ని రిలేషన్షిప్స్లో ఇంకా ఫర్ ద సేక్ ఆఫ్ రిలేషన్షిప్ మనము ఇంకా ఆ కర్టసీలోనే ఉండక తప్పదు కదా. అదే మొహమాటం ఉంటుంది. ఒకవేళ నో అని చెప్పాలనుకున్నా కూడా చాలా సౌమ్యంగా మన టెంపర్మెంట్ అంతా, మన కోపాన్ని, మన ఎమోషన్ అంతా పక్కన పెట్టి నో ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందేమో అని చాలా సౌమ్యంగా డిప్లొమాటిక్గా చెప్పాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది లైఫ్లో. 100%. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకేమనిపిస్తుందంటే, ఎవరితో ఎలా ఉండాలో టైం విల్ టీచ్ us. ఇప్పుడు మీతో ఉన్న ఫార్ములా ఇంకొకరితో పనికిరాదు, సెట్ అవ్వదు. అండ్ మీరు అన్నట్టు ఒక్క తల్లి తప్పితే, నేను ఇంకా ఫాదర్ అని కూడా అన్నానండి, ఒక్క తల్లి తప్పితే ఇంకెవరితోనూ కూడా మనం ఇష్టం వచ్చినట్టు అనేయడం, ఇష్టం వచ్చినట్టు చెప్పేయడం అంత హక్కు అంటే అంత చనువు మనం తీసుకోలేము. దేర్ విల్ బి రిపర్కషన్స్. అవును, ఎందుకు మనకు రిపర్కషన్స్ అనవసరంగా. నిజం. కానీ ఎంతో కొంత అవి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు తెలియదు, ఓహో ఇటు వెళ్ళకూడని దారి అని తెలియదు కదా. ఎలా తెలుస్తుంది? ఎవరైనా స్టార్టింగ్ లో డెడ్ అని పెడతారా? ఎవరైనా పెట్టరు కదా. దిస్ ఇస్ అ క్యాఫే ఓపెన్ అనే పెడతారు అందరూ. నేర్చుకుంటాం, వెదర్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్. నేను కూడా అందరిలాగే అందరినీ నమ్మే స్టేజ్ నుంచి ఇప్పుడు కొంచెం చూసుకొని నమ్మే స్టేజ్కి వచ్చాను. నేను ఫస్ట్ ఐ థింక్ మీ మ్యారేజ్ అయిన 1 yearకేనా మనం ఇంటర్వ్యూ చేసాం? వితిన్ 1 year? లేదు, మ్యారేజ్ అయిన 4 years. 2019లో చేసాము. 15లో పెళ్ళైంది, 2015లో పెళ్ళైంది. కరెక్ట్ గా I was 25 పెళ్ళైనప్పుడు. మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు I was 30. అంతే. ఇప్పుడు ఎంత చూసేవాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. బికాజ్ ఐ రిమెంబర్ మీరు అన్నారు అట్టు మరి 3 పదులు కూడా లేవు కదా ఆ రోజున. అవును, మదర్ క్యారెక్టర్ చేస్తే ఆ రోజు అదే అన్నారు యాక్చువల్లీ. అప్పుడు అలా అనిపించింది. కాబట్టి నౌ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ, బికాజ్ దీనికి చాలా లాంగ్ టైం ఫ్రేమ్ ఉంది. అవును, ఎంతైనా హీరోయిన్ షెల్ఫ్ లైఫ్ వాళ్ళు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఉండిపోతారు వాళ్ళు. మాకు అలాంటి ప్రెషర్ లేదు, వాళ్ళకున్నంత ప్రెషర్ మాకు లేదు. మాకు కూర్చున్నా నిల్చున్నా కెమెరాస్ ఫాలో దెమ్, దే కాంట్ హ్యావ్ ఫ్రీడమ్ టు సిట్ అండ్ హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఎంత ప్రెషర్ అది, చాలా అండ్యూ ప్రెషర్ కదా. అండ్ ఎంతైతే ఎత్తుతారో సక్సెస్ అవుతే, ఇఫ్ థింగ్స్ డోంట్ గో వెల్ అంతే పాపం వాళ్ళని ట్రోల్ చేస్తారు. అంత ప్రెషర్ యాక్టర్స్ మీద ఉండదే, వేరే క్యారెక్టర్ యాక్టర్స్ మీద అంత ఉండదు. కాబట్టి నేను ఈ స్పేస్ని ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి నేను ఏంటంటే అంజలి గారు, ఐ హ్యావ్ నాట్
మేక్ ఓవర్ చేసుకోలేదు నేను. ఇండస్ట్రీలోకి రాగానే మామూలుగా అందరూ అవును టాప్ టు టో మొత్తం మేక్ ఓవర్ చేసేసుకొని న్యాచురల్గా అడ్మైర్ దెమ్. కాకపోతే నాకు అంత ఓపిక లేదు. అవును ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రెజెంటేషన్ మీద అవుటర్ దాని మీద అంత ఫోకస్ పెట్టలేదండి. ఎగ్జాక్ట్లీ ఎంతసేపు పర్ఫార్మెన్సా కాంటెంట్ ఉందా ఇక్కడ విషయం ఏంటి దాని మీదే నేను ఎక్కువ ఫోకస్ చేశానే తప్ప ఈవెన్ విజయం గారి క్యారెక్టర్ కూడా మనం తీసుకుంటే వాట్ ఈస్ ద అంటే ఒక టవరింగ్ పొలిటికల్ పర్సనాలిటీ వెనుకున్న బలం ఆవిడ. ఇట్స్ నాట్ అ నార్మల్ లైఫ్. అండ్ ఏ క్షణం అయితే హస్బెండ్ హెస్ పాస్ట్ అవే అయిన క్రాష్ అది మా విషయం అండి. ఎంత లైఫ్ కమ్స్ టు స్టాండ్ పాయింట్ కదా, అక్కడ స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఆ స్టిల్నెస్ని కెమెరా మీద క్యాప్చర్ చేయడం అంటే అది ఇంకా బ్రిలియంట్ విషయం. ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ ఉంటే తప్ప మనం అట్ ద సేమ్ టైం సెన్సిటివిటీ ఉండాలి. అవును ఏదో దాన్ని ఆ పాయింట్ మీద కమర్షియల్ ఆస్పెక్ట్ తీసుకోవడం కాకుండా రెస్పెక్టింగ్ ఆ సెన్సిబిలిటీస్ని రెస్పెక్ట్ చేస్తూ తీయడం అనేది. అందుకేనండి యాత్ర 2 టీమ్ అంటే ఎంత రెస్పెక్ట్. బికాస్ బ్రిలియంట్ మైండ్స్ అంతా వచ్చి ఒక మంచి మనసుతో తీస్తే ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ యాత్ర 2. ట్రూ. ఎవరిని కించపరచకుండా ఎవరిని కించపరచలేదు. అబ్సల్యూట్ అవసరం లేదు. నాకు సినిమా చూసినంత సేపు ఒకటి విజయమ్మ గారి పాత్ర. అవునండి. హస్బెండ్తో ఒక పట్టుమని ఒక గంట సేపు హాయిగా ప్రశాంతంగా కూర్చోడానికి వాళ్ళకి ఎక్కడా పాపం దొరకలేదు. జస్ట్ నేను ఊహిస్తున్నాను ఆ సినిమా చూసినంత సేపు. కొడుకుతోనూ అంత టైం దొరకలేదు, అలాగే తండ్రి కొడుకుకి కూడా అంత టైం దొరకలేదు. ఒక పర్టికులర్ టైంలో నాకు అనిపించింది నాతో పాటు కార్లో కూర్చున్నది లేనేలేదు. ఆ మూవీ నేను మనం చూసినప్పుడు అనిపించింది ఆయన ఇప్పుడు ఈ యాత్ర ఆయన చనిపోయిన తర్వాత శవయాత్ర కోసం తీసుకెళ్తారప్పుడు ఆయన దిగిపో నువ్వు ఈ కార్లో వద్దు అని అనలేదు, నేను దిగలేదు అని అంటారు ఒక డైలాగ్. అవును.